ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి జయంతి వేడుకలు గత అర్ధరాత్రి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ ప్రారంభించిన దగ్గర నుండి వేలాది మంది భక్తులు ఆ స్వామివారిని క్షీరాభిషేక దర్శనంతో పాటు నిజరూప దర్శనం చూసేందుకు ఇచ్చేసిన తాకిడి. మరోవైపు ఈసారి ఎట్టి పరిస్థితులు కూడాను సాధారణ భక్తులకు ఆ స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పించాలని అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది అనడానికి భక్తులు వచ్చిన వారు వచ్చినట్టే దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకరం అంటున్నారు. చూస్తే కనుక ఈసారి ఈ స్వామివారి జయంతి వేడుకలు ఇంతలా సక్సెస్ కావడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? నమస్కారం అండి. ఇప్పుడు రథసప్తమి ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ అయిన తర్వాత సహజంగానే చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దీంట్లో ఈ ఫ్రీ లైన్ కొంతమంది ఒక 100 లైన్ అది కొంచెం ఎక్కువ పెరుగుతారు కాబట్టి మనం ఈసారి ఫ్రీ లైన్ అండ్ 100 రూపీస్ లైన్ గర్భగుడి దగ్గర డబల్ చేసాం. బయట నుంచి కూడా ఈ పార్కింగ్ ప్లేసెస్ ఈ లైన్స్ దగ్గరనే రావడంతో చాలా భక్తులకి ఈజీ అయిపోయింది. ఇది కాకుండా ఈ మన వాటర్ ప్యాకెట్స్ కానీ కొన్ని చోట్ల ఈ బటర్ మిల్క్ కానీ కొన్ని చోట్ల కొంచెం దాతల ద్వారా ఈ హాట్ మిల్క్ కానీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా టాయిలెట్స్ అన్నీ సౌకర్యాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం రాలేదు కాబట్టి ఈ ఫ్రీ అండ్ 100 రూపీస్ దర్శనం చాలా వేగంగా అయిపోతుంది. అంటే నిన్న రాత్రి చూస్తే ఒక గంటన్నర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఒక దర్శనం టైం ఈ పార్టీకి ఇప్పుడు ఒక 40 నిమిషాలు మాత్రమే అయిపోతుంది. ఇప్పుడు ఈ మార్నింగ్ ఇప్పుడు నేను అడిగితే అందరికీ 40 నిమిషాలు, మ్యాక్సిమం 40 మినిట్స్. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు దర్శించుకుని ఉంటారు? వారందరిలో విఐపీల కంటే సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కలిగించే అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నట్టు భక్తులు ఎంతమంది దర్శించుకున్నారు? సో మన పోలీస్ కంట్రోల్ రూమ్ అంటే ఇండికేటెడ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఉంది. కంట్రోల్ రూమ్లో అడిగితే ఈ పార్టీకి అంటే ఒక గంటన్నర బిఫోర్ ఒక 40,000 ప్లస్ 40,000 ప్లస్ భక్తులు వచ్చారు. అందరు కలిపి విఐపి, నాన్ విఐపి, ఫ్రీ అది అందరు కలిపి ఎటువంటి ప్రాబ్లం ఇప్పటికు రాలేదు. ఇది కాకుండా ఇప్పుడు క్షీరాభిషేకం కూడా పీస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 300 రూపీస్ దర్శనాలు 7 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది కాకుండా విఐపి దర్శనం ఎనీవేస్ టోటల్ డే అంతా మనం చేస్తాము. బట్ కానీ ఈసారి మనం ప్రత్యేకంగా పోలీసు కూడా, తర్వాత మన రెవెన్యూ సిబ్బంది కూడా, టెంపుల్ సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది కూడా అందరికీ ఒకటే ఇన్స్ట్రక్షన్. అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఫ్రీ దర్శన్ అండ్ 100 రూపీస్ దర్శన్. దీంట్లో లైన్ ఎక్కడ ఆగడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆగట్లేదు కూడా, లోపల కూడా ఎక్కడ ఆగట్లేదు. టెంపుల్ తరపున పంతులు గారితో పాటు అందరూ పూజలు కూడా చాలా సహకారం చేశారు. లోపల కూడా దర్శనం చాలా వేగవంతంగా అవుతుంది. ఈ మెలకువలు ఈరోజు ఇంత సక్సెస్ దోహదపడ్డాయి. సాధారణ భక్తులు కలగా భావించినటువంటి ఆ తీరని కళని సాఫల్యం చేసినటువంటి స్వామివారి నిజరూప దర్శనానికి ఏ అంశం దోహదపడ్డాయి? సో నిజంగా అంటే పబ్లిక్ సహకారం చేసినారు కాబట్టినే మనం ఇంత చేయగలుగుతున్నాము. ఇంతకంటే ఇంకా మంచిగా చేయాలి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇంకా బాగా మనం ఎలా చేయవచ్చు. ఇంకా నేను చెప్పల్స్ టైం ఉన్నా సరే కొన్ని చెప్పల్స్ నాకు బయట దొరుకుతున్నాయి. ఓకే, శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు. సో ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి, ఇంకా మనం బాగా చేయవచ్చు. బట్ కానీ పబ్లిక్ చాలా హ్యాపీగా దర్శనానికి వెళ్ళిపోతున్నారు. ఫ్రీ లైన్లో కూడా ఎక్కడ ఆగట్లేదు. ఎక్కడ మెడికల్ ఎమర్జెన్సీ అలాంటి ఏమీ ప్రాబ్లం రాలేదు. ఫైర్, హెల్త్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పటివరకు. మన భక్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీడియా మిత్రులు కూడా నుంచి కూడా చాలా మంచి సహకారం వచ్చింది. ఎటువంటి ప్రాబ్లం కూడా అక్కడి నుంచి కూడా ఏమీ రాలేదు. సో కాబట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇదే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ వరకు, సాయంత్రం వరకు పూర్తిగా ఆగిపోయింది. తర్వాత మధ్యాహ్నం వరకు కొంత ఇంకా ఉంటుంది, మిడ్ నైట్ వరకు ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను మళ్ళీ అందరికీ ఒకసారి చెప్తున్నాను, దయచేసి మీరు కూడా ఇప్పుడు రండి. ఇంకొకటి అంటే రేపు కూడా హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. ఈరోజు కూడా హెలికాప్టర్ రైడ్ ఉంది. వచ్చిన తర్వాత ఒకసారి హెలికాప్టర్ రైడ్ కూడా వెళ్తే చాలా బాగుంటుంది. చూస్తే కనుక ఈసారి ఒక కొత్త అరసవెల్లిని భక్తులకు పరిచయం చేశారు. ఆ అరసవెల్లి అంటే గర్భగుడి ఎలా ఉంటుందో దర్శనం కానీ ఏదైతే ఇది ఉంటుంది గాలిగోపురాన్ని చూసే అదృష్టం ఈసారి అది ఎలాగా సాధ్యపడింది? సో ఈసారి మనకి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రసాద్ స్కీమ్స్ కింద ఈ టెంపుల్కి అంటే అరసవల్లి టెంపుల్కి ఒక 100 కోట్లలో ఇది బాగు చేయాలి. ఇంకా కొత్త మన మోడర్న్ టెక్నాలజీస్తో ఈ టెంపుల్ మోడర్నైజేషన్ చేయాలి. ఇంకా బ్యూటిఫికేషన్ చేయాలి. ఈ పుష్కర్ని డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల మనం ఈ అన్ని పాత బిల్డింగ్స్ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, అది అన్నీ తీయడం వల్ల యాక్చువల్ లోపల గాలిగోపురం
అది అంతా ఇప్పుడు బయట ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో అది చాలా అదృష్టం. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఎలివేషన్ అంతా హైడిల్గా ఉండేది, ఈరోజు ఓపెన్ అవడంతో భక్తులు తన్మయం చెందుతారు. అరసవల్లి అంటే ఇలా ఉంటుందా అని. ఉంటుంది. సో కాబట్టి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రసాదం స్కీమ్ కింద ఇది శాంక్షన్ అయిన తర్వాత యాక్చువల్ వర్క్స్ కూడా ఈ టెంపుల్ లోపల మనం టెంపుల్ లోపల అంటే టెంపుల్ ప్రిమైసెస్ లోపల మనం స్టార్ట్ చేస్తాం. పుష్కర్ని కూడా మనం డెవలప్ చేస్తాము. మంచి టీం కూడా మన దగ్గర ఇంజనీరింగ్ తరపున అక్కడ ఉంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ప్రీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక 100 కోటికి మనం ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించేసాము. త్వరలోనే ఆ పని కూడా మనం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కనుక అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆలయ నిర్వాహకులతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కలిగించాలి. అందరి ద్రాక్షగా మిగిలినటువంటి ఏదైతే ఆ నిజరూప దర్శనం, క్షీరాభిషేకం దర్శనాలు కూడా కల్పించాలన్నటువంటి వారి తాలూకా ప్రయత్నం ఫలించిందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం పథకంలో ఈ స్వామివారి రూపురేఖలే మారుస్తాం, ఆలయానికి ఒక కొత్త శోభను సంతరించే విధంగా భవిష్యత్తులో ఆలయానికి మాత్రం అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. ఈ ప్రస్తుతం క్షీరాభిషేకం దర్శనం పూర్తవుతున్న నేపథ్యంలో నిజరూప దర్శనాన్ని అందులో పెడతారు. ఇప్పటి వరకు 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా సజావుగా దర్శనం భాగ్యం కలిగించిన ప్రయత్నాలు మాత్రం తమ ఫలించాయని చెప్పి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.